ఆదోని మండలం చిన్నపెండేకల్ గ్రామంలో నిన్న జరిగిన ఘర్షణకు ఎలాంటి రాజకీయ పార్టీలతోనూ సంబంధం లేదని ఆదోని తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్ఐ కె రామాంజనేయులు స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయన వివరాల ప్రకారం సుమారు 2 నెలల క్రితం గ్రామంలోని ప్రభుత్వ సీసీ రోడ్డుపై సంబంధిత అధికారుల అనుమతి లేకుండా ఒక వర్గానికి చెందిన వ్యక్తులు గోడ నిర్మించేందుకు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఈ ఘటనపై ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించగా చట్టప్రకారం 2 వర్గాలపైనా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. తదుపరి అదే వివాదానికి సంబంధించిన సీసీ రోడ్డుపై నిర్మించిన గోడను తొలగించే సమయంలో మరోసారి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుందని, ఈ ఘటనలో కొందరు గాయపడినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ వ్యక్తిగత వివాదాన్ని కొందరు కావాలనే రాజకీయ రంగు పులుముతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ పేర్లతో ప్రచారం చేయడం పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, ప్రభుత్వ సీసీ రోడ్డుపై అనుమతి లేకుండా గోడ నిర్మించేందుకు చేసిన ప్రయత్నమే వివాదానికి కారణమని పేర్కొన్నారు. ప్రజలు పుకార్లను నమ్మవద్దని, సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను విశ్వసించవద్దని ఎస్ఐ కె రామాంజనేయులు విజ్ఞప్తి చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా రాజకీయ కోణంలో ప్రచారం చేయడం సమాజంలో అనవసర ఉద్రిక్తతలకు దారితీస్తుందని హెచ్చరించారు. చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘించినా నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు పూర్తిగా కట్టుబడి ఉన్నారని ఎస్ఐ కె రామాంజనేయులు తెలిపారు. 9TV న్యూస్ రిపోర్టర్ బషీర్. నిన్న వచ్చేసి శంకర్ రెడ్డి ఒకవైపు, రాజారెడ్డి ఒకవైపు ఇద్దరు పొలాల్లో గొడవ పన్నారు. దీనికి కారణం వచ్చేసేసి సైలెంట్ వచ్చేసేసి గతంలో సంజీవరెడ్డి ప్లస్ వాళ్ళ 4 అన్నదమ్ములు ప్లస్ అదే వీధిలో బజ్జిరెడ్డి అని వాళ్ళ దాయాది ఉంటాడు. దాయాది వాళ్ళకి గొడవలు ఉండేవి. దాయాది అతను హౌస్ అమ్ముకొని రాజారెడ్డి అనే వ్యక్తికి ఇచ్చిపోయాడు. దీని కారణం ఏంటంటే ఆ వీధిలో అందరూ వాళ్ళే ఉండడం వల్ల ఒక గవర్నమెంట్ సీసీ రోడ్డు పైన రోడ్ బ్లాక్ చేసి వాళ్ళు అడ్డంగా కట్టేశారు. దాన్ని పంచాయత్ సెక్రటరీ వాళ్ళు కోర్టు నుంచి దాన్ని ఒక లీగల్ ఒపీనియన్ తెచ్చుకొని దాన్ని డెమాలిష్ చేశారు. ఆ తర్వాత వీళ్ళు సంజీవరెడ్డి వాళ్ళ కొడుకు అంతా కలుసుకొని గవర్నమెంట్ ఏ పర్మిషన్ లేకుండా డ్రైనేజ్ వ్యవస్థ నిర్మించుకున్నారు. వీళ్ళు నిర్మించుకోవడం వల్ల రాజారెడ్డి ఇంటి ముందర నీళ్లు స్టక్ అయిపోయాయి. ఆ విషయంలో గొడవ జరిగింది తప్ప దీంట్లో ఎటువంటి ఏ పార్టీని లేదు, టీడీపీ లేదు, వైసీపీ లేదు. ఇది ప్యూర్లీ డ్రైనేజీ విషయంలోనూ వాళ్ళ విషయంలోనూ వాళ్ళ యొక్క బంధువులు ఇల్ ఫీలింగ్స్ వల్ల గొడవలు జరిగాయి. కానీ దీంట్లో ఎవరిపై దాడి చేసిండేది పార్టీ పరంగా ఏం లేదు. ఓకే, వాళ్ళు ఆల్రెడీ కేసు అయితే కూడా వాళ్ళకి భయం లేదంటే ఆల్రెడీ వాళ్ళకి కొట్టాలంటే గొడ్డలు తీసుకొని డైలీ తిరుగుతున్నారంట. వాళ్ళపైన ఏమైనా గొడ్డలి తీసుకొని ఎలా ఉంటారు చెప్పండి. ఇప్పుడు ఎవరైతే ఆరోపణ చేశారో వాళ్ళు 4 ఇండ్లు ఉన్నాయి ఇక్కడ, 4 అన్నదమ్ములు. ఈ రాజారెడ్డి అనేవాడు ఒక ఇండ్లే ఉంటుంది అక్కడ. ఇరు పార్టీల మీద కేసులు పెట్టాం కానీ ఒక పార్టీకి సపోర్ట్ చేయడం ఉండదు. ముందు ఉన్న కేసులో కూడా ఇరు పార్టీల పైన కూడా కేసులు ఉన్నాయి. మరి వాళ్ళకి ఏమేందుకు అన్యాయం చేస్తాం చెప్పండి. గొడ్డలు పట్టుకొని తిరుగుతూ ఉంటే స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేయమనండి. అయితే వీడియో తీసుకొని కంప్లైంట్ చేయమనండి. చూపించండి. అది ఎందుకు ఇద్దరిపైన కూడా కేసులు పెట్టాం కదా, గతంలో ఇద్దరిపైన కేసులు పెట్టాము. ఇప్పుడు డ్రైనేజీ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని చేసుకోవాలా, అలా స్టక్ చేసేసి వాళ్ళ ఇంటి ముందర నీళ్ళు నిలిచేలాగా చేయడం కూడా తప్పు కదా. మనం ఫస్ట్ మనం కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా అన్నీ కరెక్ట్గా ఉంటాయి. వాళ్ళు కరెక్ట్గా లేకోకుండా ఎస్ఐ చేయాలంటే ఎందుకు సపోర్ట్ చేస్తారండి? రోడ్డు పైన ఇది వాళ్ళు నిర్మించడము, డ్రైనేజ్ వ్యవస్థ ఇష్టాసారం కొద్దీ గవర్నమెంట్ పర్మిషన్ లేకోకుండా కట్టేసుకొని వేరే వాళ్ళ ఇంటి దగ్గర నీళ్ళు స్టక్ చేయడము ఎందుకు సపోర్ట్ చేస్తారండి పోలీసులు? వీటికి అతను చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ని సపోర్ట్ చేస్తే పోలీసులు మంచోళ్ళ కాదు కదా. కాబట్టి దాంట్లో ఏముండదు. అది అలా అవన్నీ కప్పెట్టుకోవడానికి ఇవన్నీ ఎస్ఐ సపోర్ట్ చేయలేదని చెప్తూ ఉంటారు. మరి ఎన్నిసార్లు వచ్చారంటే స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి? ఇంతవరకు ఒకసారి గొడవ పడినారు, కేసు పెట్టాము, ఇరు పార్టీల పైన పెట్టాము. అప్పటి నుంచి ఇప్పటివరకు లేదు. నిన్న గొడవ పడే వాళ్ళ ఇరు పార్టీల పైన కూడా కేసు పెట్టాము. ఎవరిని దీంట్లో చట్టపరంగా ఎవరిని వదిలేదేమి ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ఐ కె రామాంజనేయులు.